హలో, నా పేరు డాక్టర్ డి సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మై హెల్త్ హాస్పిటల్, తార్నాక అండ్ కుక్కట్పల్లి. ఈరోజు నేను కార్డియోపల్మనరీ రిససిటేషన్ సిపిఆర్ గురించి మాట్లాడదలుచుకున్నాను. మనం చాలాసార్లు వింటుంటాము, సడన్గా పడిపోయారు మనిషి, నడుస్తూ నడుస్తూ వెళ్తూ పడిపోయాడు, లేకపోతే ఎయిర్పోర్ట్లో కానీ బస్ స్టాండ్లో కానీ కూర్చున్న మనిషి సడన్గా పడిపోవడం. ఇలాంటివన్నీ మోస్ట్ కామన్ ఈజ్ సడన్ కార్డియాక్ డెత్ ఆర్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. వీటిలలో హార్ట్ రేట్ చాలా అబ్నార్మల్ స్పీడ్కి వెళ్ళిపోయి బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి తగ్గిపోయి పడిపోతుంటారు. ఇమీడియట్గా మనం ఏమన్నా చేస్తే కానీ బ్రతికే ఛాన్స్ ఉండదు. ఇలాంటి వాటిలలో ఎంత తొందరగా చేయగలిగితే అంత బెటర్. ప్రతిసారి మనకి హాస్పిటల్ దగ్గరలో ఉండడం కానీ, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరలో ఉండడం కానీ సాధ్యం కాదు. సో మనము పక్కన ఉన్నాము అంటే నాన్ డాక్టర్, లేమ్యాన్ అంటారు, నార్మల్ ఉన్నవాళ్ళు ఏం చేయగలుగుతారు అలాంటి సిచ్యువేషన్లో. సో వెంటనే పేషెంట్ని ఫ్లాట్గా పడుకొని ఛాతి మీద కనీసం 50 నుంచి 60 సార్లు ఛాతి కంప్రెషన్ చేయాలి. దీన్ని కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటారు. అండ్ దగ్గరలో యూజువల్గా మన బస్ స్టేషన్స్లో కానీ ఎయిర్పోర్ట్స్లో కానీ ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్స్ ఉంటాయి, ఏఈడి అండ్ మెషిన్స్ అని ఉంటారు. అది వెంటనే అక్కడి నుంచి తీసి పేషెంట్ చెస్ట్ మీద అటాచ్ చేసి మెషిన్ ఆన్ చేస్తే కనుక అదే షాక్ డెలివర్ చేస్తుంది. అలాంటి మెషిన్ ఒకటి ఉంది అని, అలా అది అటాచ్ చేసి చేయొచ్చు మనం అనేది అవగాహన ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇది మనకు స్ట్రక్చర్డ్గా ఒక విధానంగా నేర్చుకోవడానికి సిపిఆర్ ట్రైనింగ్ సెషన్స్ అన్ని చోట్ల జరుగుతుంది. సో మనము సాధ్యమైనంత వరకు అందరూ సిపిఆర్ నేర్చుకుంటే మనకి బెటర్. సో లెర్న్ సిపిఆర్, బి ఏ స్టార్. థ్యాంక్ యూ.